ఒకవేళ మనం ఎర్త్‌లోకి ఒక హోల్‌ని స్ట్రెయిట్‌గా డిగ్ చేసి అందులోకి దూకితే ఏమవుతుంది? మనం వెళ్ళే ఫోర్స్‌కి పోయి స్పేస్‌లో పడతామా? లేకపోతే మధ్యలోనే ఆగిపోతామా? లేకపోతే అవతల వైపు ల్యాండ్ మీద పడతామా? ఏమవుతుందంటే మీరు జంప్ చేసినప్పుడు ఎర్త్ గ్రావిటీ మిమ్మల్ని కింద వైపుకి పుల్ చేయటం స్టార్ట్ చేస్తుంది. మీరు చాలా ఫోర్స్‌తో ఇంకో వైపుకి ట్రావెల్ చేస్తారు. కానీ ఎర్త్ సెంటర్ పాయింట్‌కి వచ్చేసరికి గ్రావిటీ మిమ్మల్ని అన్ని డైరెక్షన్స్ నుంచి పుల్ చేయటం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు పైనుంచి డైరెక్ట్ ఎర్త్ మిడిల్ పార్ట్‌లోకి టెలిపోర్ట్ అయినట్లయితే మీరు అక్కడే స్ట్రక్ అయిపోతారు. కానీ ఈ కేసులో మీరు 11 km/s స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. అంటే 40,000 km/h స్పీడ్. కాబట్టి మీరు ఆ పాయింట్ని దాటుకుని వెళ్తారు. కానీ ఎర్త్ ఇప్పుడు మిమ్మల్ని రివర్స్ పుల్ చేయటం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఇంకో పాయింట్కి వెళ్ళేసరికి మీ స్పీడ్ చాలా తగ్గుతుంది. మీరు అటువైపుకి వెళ్ళి లక్కీగా మిమ్మల్ని ఎవరైనా పట్టుకోవటానికి ఉంటే సరే, లేకపోతే మీరు మళ్ళీ ఆ హోల్లో నుంచి సేమ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ యోయో లాగా మీరు ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటారు.